ఏం చెప్పాలో మాటలు రావట్లేదు. హ్యాపీగా ఉంది. సినిమా చేసి ఈరోజు వచ్చాను. మళ్ళీ సక్సెస్ మీడియా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి సినిమా ఇంత గొప్ప మూవీ తేజ సత్యాలో ఒక ఆరా ఉంది. ఆ ఆరా చిరంజీవికి ఉంటుంది కదా, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు కదా, అలా అనిపించింది అనమాట. చాలా బాగా చేశాడు. మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నాడు కదా, ఎలా ఉంది? మంచు మనోజ్ కూడా చాలా చాలా బాగా చేశాడు. హీరో రోల్స్ లో చూడాలి ఇంకా, బట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. మనకి తెలుగులో మనం ఇట్లాంటివి చూడము, కాకపోతే చాలా బాగుంది. అన్న కార్తిక్ ఘట్టం డైరెక్షన్ ఎలా ఉంది? స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది, డెఫినెట్ గా బాగుంది. అనేది సర్ప్రైజ్ ఉందా? సర్ప్రైజ్ ఏమన్నా ఉందా? సర్ప్రైజ్ అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ఈ సినిమాలో విలన్ రోల్ మెయిన్ మంచు మనోజ్ కాదు, ఇంకొక క్యారెక్టర్ ఉన్నదని చెప్పి ఆల్రెడీ న్యూస్ లో వైరల్ అవుతుంది. మీరు లాస్ట్ లో విలన్ లేదండి, మంచు మనోజ్ మెయిన్ రోల్. పార్ట్ 2 ఎలా ఉండబోతుందంట? పార్ట్ 2 ఉందని కూడా తెలియదు. ప్రభాస్ గారు ఉన్నారని చెప్తున్నారు. లేదండి, ప్రభాస్ ఏం లేదు. చాలా బాగుంది మూవీ. రానా గారు కూడా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్. లేదండి, రానా లేరు, ప్రభాస్ గారు లేరు, ఎవరు లేరు. చాలా బాగుంది. ఫైనల్ టచ్ చాలా బాగుంది. దాంట్లో అంటే ప్యూరిటీ గురించి, అంటే మనిషి ప్యూర్ గా ఉంటే అతని చేతిలో ఆయుధం లాగా పనిచేస్తుంది అంటారు. ఈ మూవీలో కాన్సెప్ట్ చాలా బాగుంది. 5 రేటింగ్ ఎలా సార్? 5కి 4.5. సో ఇది 500 గ్రంథం గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్ విజువల్స్ కావచ్చు, అసలు మామూలుగా పెట్టలేదు భయ. ఎక్సలెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా తేజ సజ్జా గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 సినిమా అంటే మిరాయి సినిమా అని చెప్పేసి చెప్తాను. నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ్య. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు భయ్య. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా. ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా అన్న ఇది. మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్ గా చూస్తుంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్య. అసలు అది మామూలుగా పెట్టలేదు. నువ్వా నీనా అనే రేంజ్ లో నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిసలైన సరైన ఒరిజినల్ వారసుడు ఎవడు అంటే మంచు మనోజ్ అనే చెప్తా అన్న. మిరాయి మూవీ ఎలా ఉందన్న? చాలా బాగుందన్న, ఎక్స్ట్రా డేర్ అసలు. సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే తెలుగు సినిమాలు ఇప్పుడు మనం చూడండి విజువల్స్ అయితే ఉంటాయి. ప్రముఖంగా చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి, చాలా దగ్గర చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అని చెప్పి. ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ బ్లాక్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ ఉందన్న. మొత్తం పోలీస్ శాఖ ఒకటి కొంచెం అడిట్ ఉంది కానీ మిగతా మొత్తం ఎక్స్ట్రాడినరీ అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. మనోజ్ గారు యాక్టింగ్ ఎలా ఉందన్న? ఇద్దరు, మనోజ్ గారు అయినా అజ్జ గారైనా లేదంటే శ్రేయ గారు అయినా సరే, జగబాబు అయినా సరే, తక్కువ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. తెలుగులో ఇలాంటి విజువల్స్ ఇంకొక మూవీలో లేవు, ఇంకొక రావు కూడా, ఈ మధ్యకాలంలో రావు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ అసెట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న. అది చాలా బాగుంది. ప్రతి సీన్ దగ్గర కూడా చాలా లేపారు. అండ్ ఓవరాల్ గా అయితే చూసుకుంటే మనం హనుమాన్తో కంపేర్ చేసుకోకపోతే చాలా బాగుంది. కానీ వన్స్ మీరు హనుమాన్తో కంపేర్ చేసుకుంటే డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ ఇన్ ద పిఎఫ్ఐ ఇండస్ట్రీ. మూవీ జబర్దస్త్ అన్న, సూపర్, నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా విజువల్స్ ఏం చేసినావు, హనుమాన్ లాగానే బ్రహ్మాస్త్ర కలికి మొత్తం కలిపి మిక్సీలు వేసి కలిపి కొడితే మిరాయి సినిమా అన్న. 9 గ్రంథాల గురించి సంబంధించి ఉంటది మిరాయి. అది ఏమంటారు, అది ఒక మిరాయి అంటే ఒక కట్టె. ఆ కట్టె పట్టుకుంటే మన కాకకు, తేజ సజ్జా కాకకు బలం వస్తుంది అన్నమాట, పెద్ద బలం వస్తుంది. మనోజ్ గారి యాక్టింగ్ ఎలా ఉందన్న? మనోజ్ గారి యాక్టింగ్ జబర్దస్త్, సూపర్, ఎక్సలెంట్. ఆయన విలన్ గా ఏమని చెప్తుండా అక్కడ మన రానాకు మించిపోయాడు విలన్. రానా ఉన్నాడు కదా, రానా మన బాహుబలిలో రానాకు మించిపోయాడు విలన్ మాత్రం మంచు మనోజ్ గారు. నేనే మంచు విషయం ఇక నీ గ్రాఫ్ పడిపోయింది. మంచు అన్న వస్తుండు, మంచు మనోజ్ అన్న వస్తుండు, అప్పుడు లేస్తాడు కాదు అమ్మ తోడు. ఇవాళ ఇట్లాంటి సినిమా మంచు విష్ణు గారు మీ తమ్ముడు చూసి నట్టుకో. ఇగో ఆయనకు మీకు ఫ్యామిలీ నుంచి బయట నెట్టిన కాక విలను సైడ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ పై తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో ఎప్పుడుకైనా అవుతాడు.
ప్రభాస్ గారిది ఏదో సర్ప్రైజ్ ఏం లేదు మేడం, 2 నిమిషాలు స్టోరీ చెప్తాడు మిరాయి గురించి. ప్రభాస్ అన్న లేడు ఇందులో. మిరాయి అంటే పేరు కాదు, కట్టే. ఆ మిరాయి కట్టని మట్టుకుడే తేజస్ అన్న ఉన్నాడుగా. అన్న మిరాయి మూవీ ఎలా ఉందన్న? అన్న మిరాయి మూవీ చూడటం జరిగింది. మిరాయి అయితే నాకు బాగుంది అనిపించింది. ఎందుకంటే మనోజ్ గారు కానీ తేజ గారు కానీ కష్టపడిన కష్టం అయితే చాలా బాగుంది. కార్తీక్ ఘట్మన్ గారు డైరెక్షన్ సినిమాటోగ్రఫీ అయితే కనుక చాలా అద్భుతంగా చూపించారు. సినిమాలో ఏదైనా గొప్పతనం ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఎరగొడాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% అయితే మనోజ్ గారిది తేజ గారిది యాక్టింగ్ అయితే ఒక 50% ఇవ్వచ్చు. ఏదేమైనా కానీ ఇంటర్వ్యూల సీన్ ఒకటి, ఎండింగ్ సీన్ ఒకటి, ఈ 2 సినిమా ప్లస్ పాయింట్లు అనుకో చెప్పుకోవచ్చు. ఈ 2 కోసం మనం 500 కాదు 1000 రూపాయలు ఖర్చు పెట్టే తక్కువ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అద్భుతమైన బ్యాన్ అయితే ఇచ్చారు. క్లైమాక్స్ అయితే చెప్పవసలేదు. నిజంగా హనుమాన్ సినిమాలో గూస్ బంప్స్ ఏ రకంగా వచ్చాయో ఇందులో కూడా క్లైమాక్స్ కూడా గూస్ బంప్స్ అయితే వచ్చింది. కాబట్టి అందరికీ నచ్చాయి అనిపించింది. ఎక్కడన్నా మైనస్ ఉందంటే సాంగ్స్ కూడా కొంచెం మైనస్ అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, అందరికీ నచ్చుతుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి. మిరాయి సినిమా ఒక మిరాకిల్ జరిగింది. లేదు అంత లేదు. ఎందుకంటే హీరో అయిపోయాడు మనకి చివరికి ఏం కనపడలేదు. చాలా హైప్ చేసి చూపిస్తారు. బట్ క్లైమాక్స్ లో చాలా తెలియదు చెప్తారు. అది నాకు చాలా అంటే కథను ఫస్ట్ నుంచి ఏదైతే బిల్డ్ చేస్తున్నారో అదే జరగకూడదని కోరుకుంటా ఒక ప్రేక్షకుడుగా. కానీ ఆల్రెడీ అయిపోతుంది. కానీ రాముడు వస్తాడని నాకు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ కూడా ఎనవల్ చేశాడని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తాను, ట్రైలర్ టీజర్ తో పబ్లిక్ లో ఎనవల్ చేశాడని చెప్పుకోవచ్చు. ఆ గౌతమ్ కట్టని గారు నిజంగా చెప్తున్నాను, ప్రైజులు పెంచకుండా బిజినెస్ ఎక్కువ చేయకుండా మంచి పద్ధతి చేశాడు. ఒక యావరేజ్ స్టాక్ తోనే రికవర్ అవ్వచ్చేమో, కానీ ఒక సినిమా పరంగా హైప్ చేసి వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతున్నా. బీజం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనోజ్ గారు యాక్టింగ్ అని, మనోజ్ గారు చాలా యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ఫైట్స్ కూడా చాలా గ్రాండియర్గా ఉంటాయి, చాలా రిచ్ఫుల్గా ఉంటే బాగుంటాయి అనమాట. అలాగే చేసే మన మనోజ్ గారి క్లైమాక్స్ ఫైట్ అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు. సినిమాకి ఎవరు వచ్చినా ఆ ట్రైలర్ టీజర్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో సినిమా చూద్దామని వస్తే కనుక ఏదో చూసి వెళ్తారు అంతే. యావరేజ్ మూవీ అంటారు. విజువల్ బాగుంది సినిమా. విజువల్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. పెంచలేదు, ఎక్కడ లేడు పెంచకుండా హైప్ ఎక్కువ పెంచారు. బట్ హైప్ తగ్గ సినిమా లేదు, ట్రైలర్ తగ్గ సినిమా లేదు. ఒక యావరేజ్ చెప్పుకోవచ్చు. ఆ బీజం విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఆ గల్ల వాహనం సీన్స్ ఉంటాయి 2, అవి నిజంగా కూర్చోవాలి చాలా అంటే చాలా సినిమా అంతటికి కూడా అవే బాగుంటాయి అనమాట సీన్స్. మిరాయి సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కల్లా కూడా అనుకోలేదు. అసలు మంచి మనోజ్ గారి యాక్టింగ్ ఏంటి, తేజ గారి యాక్టింగ్ ఏంటి, జగపతి బాబు గారి యాక్టింగ్ ఏంటి, అబ్బా ఎవరు హీరోయిన్ ఉంది కదా శ్రీయ యాక్టింగ్ ఏంటి, అబ్బా ఏంటి మీరు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారు అనుకోలేదు మాకోసం. కార్తీక్ గారు మీకు ఎదగోడి దండాలు సార్. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా నేను చూడలేదు ఎప్పటివరకు. ఇప్పుడు చూసినా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తారో తెలియదు, కానీ దీనికి మించి ఉంది. హనుమాన్ సినిమా చూసిన కదా, హనుమాన్ సినిమాకి 10 ఇంతలో ఎక్కువ ఉంది సినిమా. హనుమాన్ సినిమాలో ఎక్కడ చూసినావా అర్థమవుతావా? అందులో స్టిక్ ఉంటుంది. స్టిక్ లాస్ట్ లో శ్రీరాముడు వాడిన స్టిక్ వస్తుంది లాస్ట్ లో. గూస్ బంప్స్. సినిమా స్టోరీ ఉంది. ఆ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇంటర్నేషనల్ స్టార్ పక్కా ఎదుగుతాడు భయ్యా. ఇది పక్కా రాసి పెట్టుకోండి. మిరాయి హనుమాన్ 2, 3 చూపించేసి మొత్తం మిరాయి మాత్రం హనుమాన్ 1, 2, 3 మించిపోతారు భయ్యా. ఈ సినిమా మాత్రం కెవ్వు కేక అంటే కెవ్వు కేక. ఎవరు ఊహించారు రీతిలో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడతారు. పక్కా సినిమా మాత్రం పక్కా రికార్డు బద్దలు కొడుతుంది. చూడండి ఎన్ని సినిమాలను బీట్ చేసుకుంటారు ఇంటర్నేషనల్ గా. పక్కా ఎదుగుతారు. సినిమా మాత్రం సూపర్ ఉన్నది. మనోజ్ మొత్తం బీభత్సంగా చేసేసింది సినిమా. తేజ గారి యాక్టింగ్ సూపర్. తేజ గారి యాక్టింగ్ కంటే మనోజ్ గారి యాక్టింగ్ ఇంకా సూపర్. ఫేస్ చూసుకుని సినిమా మాత్రం కిరాకు బాక్స్ బద్దలు కొట్టేసింది భయ్యా. మంచి వచ్చిన నేను కూడా సినిమాలో ఆయన